టీమిండియాలో ఇప్పుడిప్పుడే కొత్త శకం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్లు టీమిండియా బ్యాటింగ్ విభాగానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకంగా నిలిచారు. అయితే టీ20 ఫార్మాట్లో రోహిత్, కోహ్లీ, జడేజా లాంటి సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతేకాదు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరో 2-3 ఏళ్లలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఇద్దరి స్థానాలను భవిష్యత్తులో ఎవరు భర్తీ చేస్తారనే దాని గురించే చర్చ జరుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే టీం మేనేజ్మెంట్ జట్టులో రకరకాల మార్పులు చేస్తుంది. ఇక ఇదే అంశంపై మొన్నటి వరకు భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించిన విక్రమ్ రాథోడ్ స్పందించాడు. భవిష్యత్తులో టీమిండియాకు రోహిత్, కోహ్లీ లాగా జట్టుకు వెన్నెముకలా నిలిచే ఇద్దరు ఆటగాళ్లు ఎవరో చెప్పుకొచ్చాడు. అతడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, రోహిత్, విరాట్ వంటి మేటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. ఇటీవల ముగిసిన జింబాబ్వేతో టీ20 సిరీస్ ద్వారా భవిష్యత్తులో టీ20 జట్టు ఎలా ఉంటుందనే దానిపై కొంత అవగాహన రానే వచ్చింది. వన్డేలు, టెస్టుల్లో స్థానం దక్కించుకోవాలంటే ఆటగాళ్లకు మరింత అనుభవం అవసరం. బ్యాటింగ్ విభాగం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. భారత క్రికెట్లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జట్టులో మార్పులు ఒక పద్ధతిలో జరిగేలా చూసుకోవాలి. రోహిత్, కోహ్లీ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే నాటికి శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు జట్టులో వారి స్థానాలను సుస్థిరపరచుకోవాలి. ఇదంతా సజావుగా సాగుతుందని భావిస్తున్నాను. వన్డేల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ తదితర అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎలాగూ అందుబాటులో ఉన్నారు. జట్టులోకి చాలా మంది యువ ఆటగాళ్లు ఎప్పటికప్పుడు వస్తున్నారు. అయితే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ సుదీర్ఘకాలం పాటు 3 ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న ఆటగాళ్లని నా ఉద్దేశం. రాబోయే కాలంలో భారత బ్యాటింగ్కు ఇద్దరు ఆటగాళ్లు వెన్నెముకగా నిలవబోతున్నారు. వారికి జట్టులో మరిన్ని అవకాశాలు కల్పించాలి. అప్పుడే వారు మరింతగా రాటు తేలుతారు. వీరిలో కోహ్లీ, రోహిత్ స్థానాలు భర్తీ చేసే సత్తా ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్ పేర్కొన్నాడు. మరి మీ దృష్టిలో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఎవరో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.